నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా గెస్ట్ రైటర్ తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. సార్, విజయవాడలో జరిగిన ఘటన లాకప్ డెత్ అది రోజు రోజుకి కూడా ఒక తుఫాన్ లాగా వ్యాపించే పరిస్థితి. కూటమి మీద కూడా విపరీతంగా వాళ్ళ మీద విమర్శలు వస్తున్నాయి. సిబిఐ కాదు, న్యాయ విచారణే కరెక్ట్ అని చెప్పి ఒక వర్గం మాట్లాడుతుంది. అసలు ఏమయ్యాడు ఇతను? చనిపోయాడా, లేకపోతే లేడా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాడా? అసలు పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారా? లాకప్ డెత్ చేశారా? సిఐని సస్పెండ్ చేయడం, ఇవన్నీ సందేహాలు ఏం లేవు కదా. ఇప్పుడు సిఐ మీద పోలీసులే ఫిర్యాదు నమోదు చేశారు అంటే దాని అర్థం ఇంక వాళ్ళు ఒక పాయింట్ దగ్గర ఒప్పుకున్నారని. అయితే ఇది చిన్నకి గాలివాన్ అన్నట్టుగా చాలా పెద్దదైంది. మొదటే ప్రభుత్వం కనుక కొంత అలసత్వం ప్రదర్శించకుండా మొదట్లోనే స్పందించి చర్య తీసుకొని ఉంటే కొంత మెరుగ్గా ఉండదు. అప్పుడు ఎంతసేపటికి అది అంబటి రాంబాబు, వైసీపీ అక్కడే పరిమితం అయిపోయి, ఇప్పుడు మీకు నేను తర్వాత కూడా చూపిస్తాను. మనం 2-3 రోజుల నుంచి మీడియా ట్రయల్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క అలసత్వము, ఆలస్యము డిఫెన్స్లో పడేసాయి కూటమి. ఇంక అందులో ఏం సందేహం లేదు. ఎంత డిఫెన్స్లో పడేసాయంటే నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూర్చొని రంగంలోకి దిగి ప్రత్యక్షంగా సస్పెండ్ చేయండి అని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది ముఖ్యమంత్రి. అంటే అప్పటి వరకు పోలీస్ శాఖ కానీ ఇంకోరు కానీ దాన్ని ఏమాత్రం చర్య తీసుకోలేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి చెప్పినా చెప్పకపోయినా హోంమంత్రి మొత్తం ఉదంతంలో ఎందుకు కనిపించట్లేదు? వేర్ ఈజ్ ది హోమ్ మినిస్టర్? ఒకవేళ పని విభజన, శాంతి భద్రతలు కాదనుకున్నా కానీ రాష్ట్రంలో పోలీసులు వాళ్ళ చుట్టూ ఇంత దుమారం సాగుతుంటే ఇది కూడా ఒక విధంగా తగ్గించడమే కదా. అంతకుముందు ఆయన ఎవరో మాట్లాడితే దాన్ని మనం అందరం ఖండించాం సరికాదని. ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు పోలీస్ శాఖకు సంబంధించి ఇంత జరుగుతుంటే హోంమంత్రి కనిపించట్లేదు. డీజీపీ నుంచి పూర్తి స్థాయిలో ప్రకటన లేదు. అంటే దాగుడు ఒక విధమైన పారదర్శకత లేదు, ట్రాన్స్పరెన్సీ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మూడవది, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం 127(4), 127(6) బిఎన్ఎస్ సెక్షన్ల కింద, ఇంకోటి 103, 1238 ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అంటే తప్పకుండా అదృశ్యమైంది తీసుకొచ్చారు. అదృశ్యమైందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మీద, దాని మీద కమిషనర్ కూడా రంగంలోకి వచ్చారు. అన్నింటినీ మించి వాళ్ళ ఇంటికి కూడా ఏసీపీ వెళ్ళి సందర్శించి మాట్లాడి వాళ్ళు ఇవన్నీ కూడా నమోదు చేసుకున్నారు. ఈ నెల రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా భద్రపరచండి, అలాగే సాయి కృష్ణకు సంబంధించిన మొబైల్ ఫోన్ సంభాషణలు భద్రపరచండి, ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అంటే ఖచ్చితంగా తప్పు జరిగింది, జరగరాంది జరిగింది. దానికి సంబంధించి విచారణ, దర్యాప్తు ప్రక్రియ మొదలైంది. ఇంకా అందులో ఇంకా వేరే రెండో మాట ఏం లేదు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ ఇంటిని సందర్శించారు, ఆయన తీవ్రంగా మాట్లాడారు. ఆయన అయితే పోలీస్ శాఖ మొత్తము, కమిషనర్ వీళ్ళందరికీ కూడా దీంతో సంబంధం ఉంది. పైనుంచి కింది వరకు కూడా ఉంది. వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలి, ఈ కేసు సిబిఐకి అప్పగించాలి, మీరు ఎదురుదాడి చేసి వాళ్ళ మీదే పెడతారా, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. అంటే నిజంగా నీ కొడుకు ఫోటోకు దండేసుకొని అన్నాడని ఆ తల్లి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ తీవ్రమైన విషయాలు. అంటే డూయింగ్ విత్ ఇంప్యూనిటీ అంటారు చూడండి. తప్పుగా ప్రవర్తించడం, హక్కులు ఉల్లంఘించడం, నేరస్తులు అనేది అదొక అంశం, నేర చరిత్ర కలిగిన వాళ్ళది. కానీ లాకప్ డెత్, ఆ తర్వాత వెళ్తే దాన్ని బుకాయించటము, దబాయించటము, ఆ తర్వాత మృతదేహమే మాయమైపోవటము, దాన్ని దహనం చేశారన్న ఆరోపణలు, ఇవన్నీ ఒక